అన్నా అనేదో పని మీద ఉన్నట్టు అనిపిస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముందుగా మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతరను, ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన జాతరను మరి జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ అదృష్టం అని చెప్పుకుంటున్నాం. గత ప్రభుత్వాలు 75,000 కోట్లు మరి వెచ్చిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం 110 కోట్లను మరి ఇక్కడ అభివృద్ధి పనుల నిమిత్తం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల సహాయార్థం కోసం మరి కేటాయించడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఏ లోటు లేకుండా ఇక్కడ మా మంత్రి గారైన సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు దగ్గరుండి మరి ఇక్కడున్న పనులను పర్యవేక్షించి భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడం కోసం మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాణ్యతతో కూడిన పనులు చేపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి ఉత్సవ కమిటీని కూడా మేడారం సమ్మక్క సారలమ్మ మరి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి లచ్చు పటేల్ గారిని మరి ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది. 13 మందిని డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్లు అందరూ, చైర్మన్ గారు అందరూ కూడా భక్తులకు ఏ లోటు రాకుండా ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో పర్యవేక్షించి వాళ్ళు దగ్గరుండి పనులు చేయించి అదేవిధంగా భక్తులకు ఏ లోటుపాటు లేకుండా చూసే బాధ్యతను ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తీసుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ జాతరను అతి వైభవంగా ఆసియా ఖండంలోనే పెద్దదైన జాతరను మునుముందు మరి ఇక్కడున్న ఆదివాసులతో సహా అన్ని వర్గాలకు ఈ కమిటీలో మరి స్థానం కల్పించడం జరిగింది. అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా ఈ జాతరను, దేవతలను మొక్కుకునే సందర్భాలు ఉన్నాయి. ఎక్కడో ఉన్న మరి ఈ జాతరను ఎక్కడ ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా వచ్చే భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా